వీళ్ళు, ఈ జనాంగము ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆది కాండములో వీరి గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆది కాండము 25వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అబ్రహాము గారు ఒక వివాహం చేసుకుంటారు. శారమ్మ గారు చనిపోయినాక కెతూరా అని. ఆమెకు పుట్టిన సంతానములో నుంచే ఈ అష్షూరీయులు వచ్చినట్లుగా మనము గ్రహించగలము లేఖనాల ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాంకి చాలామంది కుమారులు పుట్టారండి. అయితే దేవుడు ఎన్నుకున్న కుమారుడు, దేవుడు వాగ్దానము చేసి ఇచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు. దేవుడు ఇస్సాకుని ఎన్నుకున్నాడు, వాగ్దాన పుత్రుడిగా ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన గర్భములో నుంచే యాకోబుని తీసుకొచ్చాడు. యాకోబు గర్భము నుంచే 12 మంది గోత్రకర్తలను తీసుకొచ్చాడు. ఆ 12 మందిలో నుంచే యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ యూదా గోత్రములో నుంచే దావీదు గారు వచ్చాడు. ఆ దావీదు గర్భములో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం చూడగలం. దేవుని యొక్క ఎన్నిక అండి.